దైవాన్ని ప్రతిరోజు మార్కెట్లో పెడుతున్నామా అనిపిస్తుంది. అవసరాల కోసమో లేదంటే ఇంకే కార్యక్రమాల కోసమో ఇంకెవరి మీదైనా బురద జల్లడానికి కోసం మాత్రమే ఎందుకు దైవాన్ని పదే పదే తీసుకురావాల్సిన పరిస్థితికి కారణమవుతుందో అర్థం కావడం లేదు. నిజంగా దైవం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఎవరికి తెలియక ఇలాంటి పిచ్చ పిచ్చ పనులు చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని అపచారాలు జరిగాయి, ఎన్ని ఘోరాలు జరిగాయి అన్న విషయాలని ఇదే వేదికగా మాట్లాడడం జరిగింది. ఆ అపచారాలని తగ్గించుకోవాలి, దానికి సంబంధించి ఎవరైనా ప్రముఖుల సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆ రోజు 15 నెలల ముందు కదా 5 సంవత్సరాలుగా అనేక రూపాల్లో ఎంతోమంది హిందువులు చెప్పారు, మాలాంటి కొంతమంది జర్నలిస్టులు చెప్పారు. సరిదిద్దుకోలేదు. ఆ తర్వాత జరిగిన పర్యవసానం అంతా కూడా మనం చూసాం. బట్ ఆ తర్వాత ఈ 15 నెలలుగా కూడా ఏదో ఒక రూపంలో ఆనాటి తప్పిదాలను వేలెత్తి చూపుతూ ఆ తప్పిదాలను కవర్ చేయాల్సిన ఈనాటి పాలకులు కూడా పదే పదే వేలెత్తి చూపుతూ వెళుతున్న పరిస్థితి, ఇది రాద్ధాంతంగా మారుతున్న పరిస్థితి.